హామీల అమల్లో ఆలస్యం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్త. హామీలు అమల్లో ప్రధానమైనటువంటి ఒక ఆలస్యం ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా హామీలు ఇచ్చింది, తర్వాత ఏ విధంగా నిండా ముంచింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయ నాయకులు నిజంగా రాజకీయమే చేస్తున్నారా, నిజంగా ప్రజాపాలన చేస్తున్నారా, ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల మీద ఏ విధంగా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి అమలు కానటువంటి హామీలు ఇచ్చి ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి హామీల్లో ఇలా ఉన్నటువంటి ఓటర్లు ఎందుకు మొద్దుబారిపోయారు, ఇలా వాళ్ళకు ఏ విధమైనటువంటి వెసులుబాటు ఉందో ప్రధానంగా రాసినటువంటి ఈ నేపథ్యం. హామీల అమల్లో ఆలస్యం ఎందుకు జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ప్రధానంగా రాసినటువంటి వార్త. సంక్షేమ పథకాలు సగం మందికేనా, రోజు రోజుకు ప్రభుత్వ విలువలు పడిపోతున్నాయి, పేద ప్రజలకు అందని ప్రభుత్వ హామీలు ఎవరి స్వార్థం వల్లే చూసుకుంటున్నారు, 6 గ్యారెంటీలతో అధికారాన్ని అదురయించారు, సీఎం రేవంత్ రెడ్డి సామర్థ్యం తగ్గిపోతుంది, బీహార్ ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కడ కనరాని తెలంగాణ నాయకులు అటువంటి పేర్లు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన నేపథ్యం. హామీలు అమల్లో ఆలస్యం అయితే మొదటి నుంచి మనకు గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు ఏమో కానీ అడపదడప మాటలు చెప్పేసి అధికారం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ మాటలు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి హామీలు ఉచిత హామీలు ఇచ్చేసి 6 గ్యారెంటీలు అని చెప్పి ఇలా 6 గ్యారెంటీలకు నామం లేకుండా చేసేటువంటి ఒక భయంకరమైన కుట్ర. ఏదైనా అంటే ఇవాళ వాడు అప్పు చేసిండు మేమెక్కడ కడతాం, వీడు అప్పు చేసిండు మేమెక్కడ కడతాం, వాడెక్కడ చేసిండు వీడెక్కడ చేసిండు, ఇవన్నీ మీకు తెలియదా? అధికారంలోకి రాకముందు ఇవన్నీ తెలియదా? అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసి ఈరోజు ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలు ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కోకొల్లల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే ఇవాళ ఉన్నటువంటి బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో బీహార్ ఎన్నికలు కూడా తెలంగాణ నుంచి ఒక్కడు కూడా అక్కడ స్టార్ కంపెనీల జాబితాలో లేనటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా ఉందో తెలంగాణ భవిష్యత్తును మిగిలిన రాష్ట్రాలు ఏ విధంగా భావిస్తున్నాయో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు క్యాబినెట్ జరిగినా కూడా మార్పులు చేర్పులు జరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భం మహారాష్ట్రలో. ఈరోజు కర్ణాటకలో భయంకర పరిస్థితి, తెలంగాణ కూడా అదే పరిస్థితి ఇవాళ మొదలు కానబోతుంది. ఎందుకు నేను చెప్తున్నంటే 2 రాష్ట్రాలలో ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. అక్కడ హామీలు 6 గ్యారెంటీల హామీలు అని ఇచ్చి అక్కడ అధికారంలోకి వచ్చారు, ఇక్కడ 6 గ్యారెంటీల హామీలు అని చెప్పి ఇక్కడ అధికారంలోకి వచ్చారు. ఏదైనా జరిగింది అంటే ఏది జరగలేదు. ఇవాళ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టిస్తారని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా కోతా పెట్టిళ్ళు. ఇవాళ భూభారతి అని తీసుకొచ్చి భూభారతిలో అడపదడప చేసిళ్ళు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇలా ఉన్నటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశాలు, గ్రూప్ 2కు సంబంధించిన అంశాలు, ఇలా అనేకమైన అంశాలు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే. ఆ గత నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఎడిపోతుందంటే మంత్రులు వాటాలు పంచుకునేటువంటి కొట్లాటలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి కాంగ్రెస్ వైఫల్యాలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్కు అధికారం రాకముందుకు చెప్పినటువంటి మాటలు, ఆ రాజకీయ నాయకులు ఎక్కడ పోయారంటే ఏసీ గదులలో దాచుకొని ఏసీ గదులలో ఇవాళ వాళ్ళు విహారాలు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భయంకరంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఇలా నియోజకవర్గాలకు పోవాలంటే పోలేని పరిస్థితి ఉందని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇలా భయంకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకోసమే బీహార్ ఎన్నికలో ఒకరంటే ఒక్కరు కూడా
ఆ జాబితాలో లేరు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 40 మందికి సంబంధించినటువంటి ఆ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంటే ఇక మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందో, తెలంగాణను ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బీహార్ ఎన్నికలు జరుగుతున్నది. బీహార్ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక పేరు కూడా లేనటువంటి సందర్భం. అందుకోసమే హామీల అమల్లో ఆలస్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి నేపథ్యము. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే నేనని పోటీ పడేటువంటి సందర్భాలు, కులం కోసం కొట్లాడుకునే సందర్భాలు, మతం కోసం కొట్లాడుకునేటువంటి సందర్భాలు, హామీలు అమలుగానే హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు పరచడంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని డాక్టర్ బరిగెల శివ వివరించారు. మంత్రులందరూ ఎవరి స్వార్థం వల్లే చూసుకుంటే ప్రజాసేవ కట్టుబడి ఉండాల్సింది ఎవరన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు సంక్షేమ పథకాల రూపంలో అమలు పరుస్తామని ప్రమాణపూర్వకమైన హామీలు చేసి అట్టి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, దానివల్ల ప్రజాగ్రాన్ని చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ప్రజల తరపున ఎన్నో హామీలను నెరవేరుస్తామని ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఎన్నికలు అయిపోయాక అధికారం పొందగానే హామీలు నెరవేర్పును ఇంచుమించు మర్చిపోయి విధంగా పాలన కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకం కోల్పొందడంతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు విసిగిపోతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేవలం మంత్రుల పనులు మాత్రమే అవుతున్నాయని, వాటి వల్ల ప్రజల సేవకు పెద్ద స్థాయిలో విఘాతం కలుగుతుందన్నారు. ఎక్కడికక్కడ తగ్గిపోతున్న ప్రజాసేవ పట్ల నాయకులు అప్రమత్తం కావడం లేదని, దానివల్ల ప్రజలు ప్రజా సంక్షేమంలో పలచనవుతున్నారని, ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు అణచివేయబడుతూ ఇలాంటి ప్రజలు ఎలాంటి సంక్షేమాలు పొందుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలని మనస్తత్వం కొంతమంది నాయకులకు మాత్రమే ఉందని, మిగతా పార్టీలు ప్రజాసేవను ఎప్పుడు మర్చిపోయారో మండిపడ్డారు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కలిగిన జాతీయ స్థాయి కేంద్ర అధికార బీజేపీ పార్టీ నేతలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు నేరుగా నిధులు తీసుకొచ్చి సేవలు చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ప్రతిపక్షాలను తిట్టిపోసుకునే కార్యక్రమంలో ఉంటున్నారే తప్ప కేంద్రం నుండి నిధులు రావట్లేదు. ఇక బీజేపీల గురించి చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇక బీజేపీల గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది. సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ ఏదో సామెత అన్నట్టుగా ఇవాళ బీజేపీ వాళ్ళది కూడా అదే విధంగా ఉంటుంది. ఎక్కడన్నా నిజంగా ఎంఐఎంఓ లేకపోతే ముస్లింలో లేకపోతే క్రైస్తవుల గురించో లేకపోతే రిలీజన్ గురించో కొట్లాటలు పెడతారా తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏదీ లేదు. మతం తప్ప వాళ్ళు చేసింది ఏదీ లేదు. మతం గురించి మాట్లాడినంత స్పీడ్గా, మతం గురించి మాట్లాడినంత గొప్పగా సంక్షేమ పథకాల గురించి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ, బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు 8 మంది, 16 మంది నిజంగా తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ ఉందో చెప్పండి. ఎప్పుడు చూసినా కొట్లాట గొడవలు, ఎప్పుడు చూసినా రిలీజన్స్. ఒక పక్కన యువతరం ఆగమైపోతుంది, ఒక పక్కన గంజాయి లాంటి యువత బానిసలకు గురైపోయి ఇలా వాళ్ళ జీవితాలు వినాశనం చేసుకుంటున్నారు. ఇలా సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మీద కనీసం ఎవడు కూడా మాట్లాడాడు. వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, వీడు తిన్నాడు. మేము ఓటయ్యకపోతే మీ బతికెక్కడిది? ఫస్ట్ మేమే ఓటయ్యకపోతే మీ బతికెక్కడిది? మీ చట్టసభలో ఉండేవాళ్ళేనా? ఎటుపోతుంది ఇలా తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు నియామకాలు ఏమైపోయాయి? ఎవరి స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారు? ఎవరి స్వలాభం కోసం మీరు లేనిపోని మాటలు మాట్లాడుతూ పైచాచికి ఆనందం పొంది మీడియాకు డబ్బులు ఇచ్చేసి, పేపర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి, సొంతంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాపించుకునేటువంటి రాతలు ఎవరి కోసం? ఎవరి స్వార్థం కోసం? 4 కోట్ల ప్రజలు కోరుకున్న పరిపాలన ఇలాంటిదేనా? ఉచిత హామీలు ఇచ్చి సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఇలా గ్రామాలలో అంధకారమైనటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. ఇలా ఉన్నటువంటి సర్పంచ్ పాలన లేక గ్రామాలు ఇలా కుంటపడేటువంటి ప్రమాదం ఉంది. పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా అధికారుల నిర్లక్ష్యం వల్ల 12,500 గ్రామాలు ఇలా చీకటి వెలుగుల్లో ఉండాల్సినటువంటి గ్రామాలు చీకట్టుల్లో మగ్గిపోతున్నాయి. నిరంతరం అధికారులు ఎంతగానం చేస్తారు, వాళ్ళకు ఎంతగానం డబ్బులు పెట్టుకొని పనిచేస్తారు.
వాటి గురించి ఈ బీజేపీ వాళ్ళు కానీ ప్రతిపక్షంలో కానీ ఎవ్వరు కూడా మాట్లాడడు. ఏమనంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలు వేస్తూ, అధికారం కోసము అడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఒక ఉప ఎన్నిక కోసము గింతగానే కష్టపడుతున్నారు. ఉప ఎన్నిక ఎవడైతే మంచివాడు ఉంటాడో, గెలిపించేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఎలాగైనా గెలుస్తారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు, సీఎం వీళ్ళందరూ ఉప ఎన్నిక కోసమే ఒకే దగ్గర గింతగానో పనిచేస్తే రాష్ట్ర పరిపాలన ఎడిపోవాలి. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇవాళ చోటా భీము లీడర్లు అందరూ కూడా ఇలా జూబ్లీ ఎన్నిక ఒక ఉప ఎన్నిక కోసమే గింతగానో కష్టపడితే రాష్ట్రం మొత్తం ఎన్నికలు వస్తే ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మీ పరిపాలన ఏ విధంగా మార్కులు ఇస్తున్నారు, మీ పరిపాలనకు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఎవరి స్వలాభం కోసం మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయాయి అనేటువంటి సోయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి 3 శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాను. ఎప్పుడూ రాశాను, 3 శాఖల మంత్రి ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి. అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కోడు కింద మీద పడి ఎంతో కొంత కష్టపడుతుంటే ఆయన పని చేయనీయకుండా చేసేటువంటి ఆయన తొట్టి గ్యాంగ్, ఆయన మంత్రులు 2020 మ్యాచ్ ఆడుకుంటున్నారు. ఆ మంత్రులు ఆడుకున్నటువంటి ఆటకు ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బుసగొట్టేటువంటి ప్రమాదం ఉంది. మరి వీళ్ళందరూ వాళ్ళు కొట్టుకుంటే మరి ప్రజలకు ఏం వరగా పెడుతున్నారు? వాటాల కాడ మీ పంచాయతీ. కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి కాంగ్రెస్ అంటే ఇక వామ్ము అనే పరిస్థితి అయితే తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది తెలంగాణలో ఉన్నటువంటి హామీలు అమలు కానటువంటి తెలంగాణ చేసేటువంటి అలవాటు. మంత్రులందరూ వ్యాపారులకే మొగ్గు చూపుతున్నప్పుడు ప్రజాసేవ చేయాల్సింది ఎవరన్నారు? ఆంధ్ర కూటమి కుట్రలు తెలంగాణలో బలంగా పెరిగిపోతున్నాయని, దానివల్ల ప్రజాసేవకు పెద్ద స్థాయిలో విఘాతం కలుగుతుందని మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రధాన నేతలందరూ హైదరాబాద్లో మాకం వేసినందున వారి ప్రభావం తెలంగాణలో కూడా కొనసాగుతుందని, అలా చేయడం కోసం కేంద్ర సహాయాన్ని కూడా తీసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సామర్థ్యం తగ్గిపోవడానికి కూడా బలమైన కారణం అదేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1గా సంబంధించిన ఉద్యోగులు ఎక్కువ శాతం లోపాలు జరిగాయి, అక్రమాలతో కూడిన అవినీతితో కూడిన ప్రక్రియను చేపట్టిన తెలంగాణ మేధావులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రజాసేవ కోసం ప్రభుత్వం పనికట్టుకొని కాలయాపన చేస్తున్నట్లుగా తెలంగాణ పరిపాలన కొనసాగుతుందని, దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను కూడబెట్టుకుంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను సగం నెరవేరుస్తూ రైతులను పూర్తిగా నారాజు పరుస్తుందని వివరించారు. తెలంగాణలో అప్పులు పెరుగుతున్నాయి కానీ అభివృద్ధి సేవలు ఎక్కడ పెరగడం లేదన్నారు. హైదరాబాద్ ప్రాంతం చుట్టూ రిక్కి నిర్వహిస్తున్నట్లుగా ప్రైవేట్ వ్యాపారులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, వాటి ప్రభావం తెలంగాణ రాష్ట్రం అంతా పడుతుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజాసేవను కాస్తైనా మెరుగుపరచాలని అంటూ ప్రభుత్వానికి సూచించారు. ఏ రాష్ట్రమైన హామీలు నెరవేర్పుపై మంత్రులదే బాధ్యత ఉండాల్సి ఉండగా తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదన్నారు. మంత్రుల మధ్య ఐక్యత లేక ప్రజాపాలన తగ్గిపోతుందని, ఇకనైనా భేదాభిప్రాయాలను మాని ప్రజాసేవలు దూసుకుపోవాలని గుర్తు చేశారు. లక్షలాది మంది పేద ప్రజల సంక్షేమ పథకాల మీద ఆధారపడి జీవిస్తున్నారని, నిత్యావసరాల కోసం ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలైనా ఆదుకొని ప్రయత్నం చేయాలని, మెరుపు సేవలకు పరిమితం అవ్వద్దని భావించిన ప్రజాప్రభుత్వం ప్రజలతో మెప్పు పొందాలని స్థితికి చేరవుతుందని ఎవరు ఊహించలేకపోతుందన్నారు. హామీలు నెరవేర్పు ఆలస్యమైతే ప్రభుత్వానికి తీవ్రమైన దెబ్బ పడుతుందని కూడా గమనించాలన్న నేపథ్యం ఉంది. హామీలు అమలు కాకపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుంది. తీవ్రమైన వ్యతిరేకత మొదలైతే ఓట్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా పార్టీ పతనమయ్యేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. రాజకీయంగా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భంలో మళ్ళీ వీళ్ళు హామీలు ఇచ్చి అమల్లోకి వస్తే ఇలా ప్రజలు తిరగబడేటువంటి ప్రమాదం ఉంది. ఎవరి స్వార్థం కోసము, ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం.